మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరం చిన్న ప్రార్థన చేద్దాం. నమస్కారం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మేమందరం ప్రభా ఏకాత్మతోటి దైవజనులుగా ఇక్కడ కోరుకుని ప్రభా కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు నీతో గడపడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్థుతించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గుర్తపడుతున్న మాట ఏ ఒక్కటి వ్యర్థమకపోకూడదు. ఒక్కొక్క మాట ప్రభు వాళ్ళ పరీక్షలకు ఆశీర్వాదకరంగా మార్చగలయ్యా. మా హృదయంలో నుంచి ఈ మాటలు రాకూడదయ్యా. నీ ఆత్మలో నుంచి మాత్రమే ఒక్కొక్క మాట ప్రభా కదలి వాళ్ళ జీవితాలను వాళ్ళ తరచేరుతూ కదిలించుటకు నీ కృపచు ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఒకసారి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒక ప్రేమతోటి ఆహ్వానించినటువంటి దైవజనులు కూడా తెలియజేస్తూ ఉన్నాను. నాకంటే మీరు పెద్దవాళ్ళు అయినా కానీ అంటున్నారు అన్నారు కానీ ఒక గంట సేపు నేను మాట్లాడతాను. ఆ తర్వాత సమయాన్ని దైవజనులు చెప్పినట్టు చెప్తాను. కదలకుండా వాక్యం చెప్పడానికి నా వల్ల కాదు. మనందరం ఒకసారి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. మనందరికి తెలిసిన వాక్యమే. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తనొచ్చాను. మనందరికి తెలుసు, పేతురు యోహాను శృంగారపు దేవాలయం దగ్గర ఈ సంఘటన మనందరికి తెలిసిన విషయమే. ఈరోజు కొంచెం మీరు నాకంటే పెద్దవాళ్ళే, నా వాక్యాన్ని కొంచెం అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికీ వాక్యం తెలుసు, అది అట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అని. ఒక గంట సేపు వాక్యాన్ని అంగీకరించే మనసుతోటి, ఆత్మతోటి వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు ఏమి కలిగి ఉన్నానో అదే మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దైవజనులుగా మనము ఏదో ఒక చిన్న గీత మిస్ అయిపోతున్నారు ఈనాటి కాలంలో దైవజనులు. నేను డబ్బు గురించి, ఆత్మల గురించి, వరాల గురించి నేను మాట్లాడటం లేదు. జాగ్రత్తగా వినండి. నా సేవ జీవితంలో నేను ఎట్లా అనుభవం ముందు కదిలానో ఆ అనుభవం నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. వెండి బంగారములు నా వద్ద లేవు, నేను ఏదైతే కలిగి ఉన్నానో అదే మీకు ఇచ్చుచున్నాను అంటారు. మనము దైవజనులముగా మన దగ్గర ఏమి ఉన్నదో, ఏమి కలిగి ఉన్నామో దానిలోనే పరిచర్యను మనము కొనసాగించాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే దైవజనులముగా ఈనాటి కాలంలో మనకు ఏం అలవాటు అయిపోయిందంటే పక్క పరిచర్యలు చూసి, లేకపోతే ఉన్నతమైన వాళ్ళ పరిచర్యలు చూసి, లేకపోతే మన కాడేమో సంఘం 3-5 ఉంటారు, ప్రక్కనేమో మన ఎదురు దవల సంఘము అదే కాలనీలో ఒక 100 మంది ఉంటారు. వాళ్ళ సంఘాలను చూసుకుంటూ కృంగిపోతూ ఉంటారు. అస్సలు
అలా బ్రతికినంత కాలం మన పరిచర్య అభివృద్ధిలోనికి రానే. మనం ఏదైతే కలిగి ఉన్నామో దానినే మనము చూడడం నేర్చుకోవాలి. ఆమె వెండి బంగారం నా యొద్ద లేవు, ఏదైతే కలిగి ఉన్నానో అదే నీకు ఇచ్చుచున్నాను. ఒకసారి ఇదే శిష్యులు యేసుతో తిరిగినప్పుడు, యేసు ప్రభుత్వం ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే మనం చదువుతాం. మీ అందరికి వాక్యాలు తెలుసు, నేను వాక్యాలు తీసి దాన్ని చదివించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అంటే ఏ శిష్యులు అయితే ఆ టైములో చేయలేకపోయారో, మరలా యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇదేం చేశారు? పరిచర్యకి వెళ్ళారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత చేపలు పట్టుకునేవాడు చేపలు పట్టుకుని వెళ్ళాడు, వడ్రంగు పని చేసిన వడ్రంగు పనికి వెళ్ళాడు. అంటే యేసు ప్రభు నేను చనిపోయిన తర్వాత మీకు శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అని చెప్పినా కానీ, ఆయన ముందే చెప్పినా కానీ, ఆయన చనిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళుగా వాళ్ళ యొక్క జీవితంలో ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రణాళిక వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే దేవుడు ఏదైతే వాళ్ళకు చెప్పాడో ఆ చెప్పిన మాటలు వాళ్ళ జీవితంలో ఉన్నది, కానీ వాటిని విడిచిపెట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు చూచుకోవటం ప్రారంభించారు. ఆ తర్వాత యేసు ప్రభు లేచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ పోగు చేసి ఒకసారి కూర్చోబెట్టుకొని మాట్లాడిన తర్వాత, యెరూషలేము పట్టణాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళొద్దు, పై నుండి శక్తిని పొందేంత వరకు అని చెప్పిన తర్వాత మేరగది అనుభవము తర్వాత జరిగిన సంఘటన. ఆమె నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన పరిచర్యలో మన జీవితంలో ఏది లేదో దానిలో నుంచి మనము చూచుకుంటూ బ్రతకకూడదు. మన జీవితంలో నీవు ఏదైతే కలిగి ఉన్నావో అది మాత్రమే నీ జీవితంలో దాన్ని చూచుకుంటూ ఆ ప్రత్యక్షతలోనికి మాత్రమే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆమె ఒకవేళ దాన్ని కాకుండా నీ జీవితంలో వేరే వాళ్ళ పరిచర్యని, లేకపోతే నీ జీవితంలో నీ దగ్గర ఉన్న కొంత ధనమును, లేకపోతే నీ జీవితంలో నీ దగ్గర ఉన్న ఆ మంది, అది కాదు. నీ జీవితంలో ఏదైతే లేదో అది కాకుండా వెండి బంగారములు నీ యొద్ద లేవు, అయితే దేవుడు నీకు ఇచ్చిన దానిని మాత్రమే చూసుకుంటూ పరిచర్యలో ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. హల్లెలూయా. అయితే మనందరికీ వాక్యాలు తెలుసు, కానీ నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాక్యము మన జీవితాలకు నెమ్మదినిస్తుంది, మన జీవితాలను బ్రతికింపజేస్తుంది. కానీ వాక్యాలులాగా మన జీవితంలో ఉన్నంత కాలం మన బ్రతుకు కానీ మన పరిచర్య కానీ మారదు. వాక్యము ప్రత్యక్షతగా మన జీవితంలో మారాలి. హల్లెలూయా. ఇప్పుడైతే ఇప్పుడు ఈ యోహాను పేతురు ఏమున్నాయి వాళ్ళ దగ్గర? అసలు వాస్తవానికి ఏమీ లేదు. కానీ యోహాను పేతురు ఏమంటున్నారంటే, అక్కడ వెండి బంగారములు మా యొద్ద లేవు, మా యొద్ద ఏమి ఉన్నదో అదే నీకు ఇచ్చుచున్నాను అంటే, దేవుడు అక్కడ వాళ్ళందరినీ పోగు చేసి చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నా నామములో దయ్యములను వెళ్ళగొట్టండి, నా నామములో కొట్టి వారిని లేపండి అని చెప్పాడే. అదే నాకు ఇచ్చిన మాట, నేను కలిగి ఉన్న మాట, అదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పగానే కుంటి వాడు సహితం లేపగలిగాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో వాక్యాలు లాగా చదివినంత కాలం, వాక్యాలు లాగా చూసినంత కాలం మన దగ్గర ఏది ఉన్నదో మనకు అర్థం కాదు. ఆ వాక్యము ప్రత్యక్షతగా మన జీవితంలో మార్చబడాలి. అప్పుడే మనం ఏమి కలిగి ఉన్నామో అప్పుడు మనకు అర్థం. హల్లెలూయా. నేను గద్దించి చెప్తున్నాను, విశ్వాసాలు ఫీల్ అవ్వద్దు. వాక్యం మన జీవితంలో వెలిగింపజేస్తుంది. వాక్యము ఎప్పుడైతే మన జీవితంలో ప్రత్యక్షతగా మారుతుందో అప్పుడు మాత్రమే దానిలో ఉన్న ఆ యొక్క ఏదైనా కావచ్చు, దానిలో ఉన్న ధనము కావచ్చు, దానిలో ఉన్న బలము కావచ్చు, దానిలో ఉన్న సామర్థ్యము కావచ్చు, ఏదైనా సరే అప్పుడే మన జీవితంలోనికి వస్తుంది. ఆమె ఇప్పుడు మనందరికీ వాక్యాలు తెలుసు, వాగ్దానాలు తెలుసు. మన జీవితంలో చాలా వాగ్దానాలు మనం పొందుకునే ఉంటాం. కానీ ఆ వాగ్దానముగా చూచినంత కాలము
అది వాగ్దానం లాగానే మన జీవితంలో ఉంటది, కానీ ప్రత్యక్షతగా మన జీవితంలో మారదు. ఎప్పుడు అది ప్రత్యక్షతగా మారుతుందంటే ఇతరుల యొక్క పరిచర్యను గాని, ఇతరులను చూసి కృంగిపోవటము గాని, మన దగ్గర ఏది లేదు, ఏమీ లేదు, పరిచర్యలు ఏమీ లేదు, ఒంటరితనమే, కన్నీరే, ఇంకా ఇంకా అదే చూసుకుంటూ మనం బ్రతకూడదు. మన జీవితంలో ఏమి కలిగి ఉన్నామో, ఏ వాగ్దానం అనేది ఇచ్చాడో, ఏ మాట అనేది ఇచ్చాడో, ఏ వాక్యం అయితే నీ జీవితంలో దేవుడు పెట్టాడో దానిని చూసుకుంటూ మన పరిచయంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తా ఉంటే అప్పుడు ఆ వాక్కులో ఉన్న ప్రత్యక్షత ఏమవుతుందంటే మనములను జీవింపజేస్తాం, మనమును బ్రతికింపజేస్తాం. కానీ పరిచర్యలో దైవజనులు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళ జీవితంలో వాక్యాన్ని చూచిన వాళ్ళ జీవితంలో బయట చూచినంత బలంగా వాక్యములో నుంచి చూడచ్చు. వాక్యములాగా ఇప్పుడు మనం అందరం దైవజనము, ఏదో ఒక వాగ్దానము, ఏదో ఒక దర్శనము, ఏదో ఒక కళ, లేకపోతే ఒక దైవజనుడు చెప్పడం ద్వారా, ప్రవచనం ద్వారా, పేరు పెట్టి ఏదో ఒక కారణము చేత ఒక ప్రాంతంలో మనం నిలబడతాం. నిలబడిన తర్వాత మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎడారిలాగానే కనపడతాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అందరూ బాగుంటారు, కానీ మనమేమో ఒంటరిగానే మిగిలిపోతాం. అన్ని పరిచయాలు సంఘాలు నిండిపోతుంటాయి, కానీ మన పరిచయాలు మాత్రం చూస్తే ఒంటరిగానే మిగిలిపోతూ ఉంటాం. కానీ ఆ టైంలో నువ్వు చూడవలసింది వాళ్ళ పరిచయని కాదు, నువ్వు చూడవలసింది ఆ ప్రాంతాన్ని కాదు, నువ్వు చూడవలసింది ఎడారి లాగా కనపడుతున్న దానిని కాదు. నీకు దేవుడు ఏది ఇచ్చాడో అదే నువ్వు కలిగి ఉన్నావు. ఆ మాటను పట్టుకొని పరిచయలో ఒక్కొక్క అడుగు ముందు కదలాలి. ఇప్పుడు మనం అదేంటయ్యా వాక్యం నమ్ముతున్నాం కదా, వాగ్దానాలు నమ్మలేని పరిస్థితులు మనం లేవు కదా అంటే నిజంగానే కొన్ని పరిస్థితులు మనం లేవు. మీరే కాదు, ఇంక్లూడింగ్ మీ. నా సేవా అనుభవంలో నేను పొదిలి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నా వయసు చాలా చిన్నది, మీ అందరి పరిచయలో కూడా కొందరికి చాలా చిన్న వయసు నాది. ఒక మంచి దైవ దగ్గర పెరిగాను. బయటికి రాగానే పరిచర్యకి వెళ్ళాను. నా ఆశ ఏంటంటే ఇళ్ళ మధ్యలో పరిచర్య వద్దు, లేకపోతే ఒక కాలనీలో పరిచర్య వద్దు. నేను వచ్చి ఒక 2-3 నెలలుగా నాకు ఫోన్ కాల్ వచ్చింది, నా పలాని ప్రాంతంలో పరిచర్య ఉంది అంటారా? దానికోసం కాల్ నేను వచ్చింది. దేవుడు నన్ను ఏ ప్రాంతానికి పంపమన్నాడో ఆ ప్రాంతంలోనే నిలబడాలి. మళ్ళీ అతను 2వ మాట వదిలాడు. ఒక ఇల్లు అంటన్నా 8,500 రూపాయలు శాలరీ ఇస్తారంటన్నా. కానుకలు మాత్రం వాళ్ళకే. ఇంటి గృహాలు దర్శించినప్పుడు కానుకలు ఏమైనా వస్తే అవి మీవే. ఇప్పుడు లైఫ్ బాగుంది కదా, ఒక 8,500 ఇల్లు రెంట్ లేదు, గృహాలు దర్శిస్తే ఆఫరింగ్ మనదే. ఇప్పుడు దాన్ని చూసుకుంటూ పరిచయంలో ముందుకు వెళితే అసలు అవ్వదు. డబ్బులు నేను తిరిగి వివరించలే, అది వాక్యంలోకి నేను చూపించలేను. డబ్బు అనేది అది డబ్బులు కాదు, అదొక స్పిరిట్, అది ఒక ఆత్మ. దాని వెంట మనం పరిగెడితే మనం పరిగెట్టేటట్టే చేస్తాం. పరిచర్యలో అలాంటి అవకాశం వస్తే నేను వెళ్ళను. మా అమ్మ నాన్న నేను చివరి వాడిని, ఇది తిక్కలోడురా, ఇంత ఛాన్స్ మళ్ళీ వస్తుందా? నేను లేదు, ప్రార్థన చేసుకున్నా. దేవుడు నాకు చూపించిన ప్రాంతానికి నేను వెళ్ళాలనుకున్నాను. పొదిలి ప్రాంతానికి 5 నెలల చిన్న బాబుని పెట్టుకొని నేను వెళ్ళాను. మమ్మల్ని వాళ్ళ మాట వినలేదని చెప్పి, సహజంగా మీ అందరికీ జరిగిన అనుకోవాలే, నేను పెద్దగా మీకు చెప్పటం లేదు. వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మలు ఏమంటుంటే ఏదో ఒక క్రిస్టియన్ కాలనీలో లేకపోతే ఏదో ఒక కాలనీలో పెడతా లేడు అనుకున్నారు. కానీ పొదిలి ప్రాంతంలో ఒక 3 కిలోమీటర్ దూరములో అటుపక్క కంది చేను, ఇటుపక్క పత్తి చేను మధ్యలో ఒక చిన్న స్థలం దొరికింది, కొన్నాం. అక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నా కంటికి కనపడుతుందంటే అప్పటికే అక్కడ 65 సంఘాలు ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న సంఘాలు కాదు, 65 సంఘాలు ఉన్నాయి. చిన్న చిన్న సంఘాలు కాదు, ఆల్రెడీ సంఘాల్లో జనాలు నిండిపోయినారు. ఇప్పుడు ఆ కంటికి కనపడుతున్న దాన్ని చూసుకుంటూ సేవ చేస్తే అస్సలు అవ్వదు. ఇప్పుడు దేవుడు నాకు ఏది ఇచ్చాడో అది మాత్రమే నాది. హల్లెలూయా. వెండి బంగారములు మన యొక్క లేకపోవచ్చు, కానీ
దేవుడు పెట్టిన భారం మనలో ఉంది, దేవుడు పెట్టిన దర్శనం మనలో ఉంది, దేవుడు పెట్టిన వాగ్దానం మనలో ఉంది, దేవుడు పెట్టిన ఆ వాక్యము మనలో ఉంది. ఆ వాక్యములో చూసుకుంటూ, ఆ దర్శనములో చూసుకుంటూ నీ యొక్క ఆ మాటను పట్టుకొని బ్రతుకుతా ఉంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ వాగ్దానం ఏమవుతుందంటే అది ప్రత్యక్షతగా ఒక రోజు నీ జీవితంలో మారుతూ పడుతుంది. హల్లెలూయా. ఒకవేళ అట్లా కాకుండా నీ పరిచయలో ఇతరులను చూసుకుంటూ, లోకమును చూసుకుంటూ, ధనమును చూసుకుంటూ పరిగెడితే ఎంత కాలము పరిగెత్తినా కానీ అస్సలు అది అవ్వదు. మనం ఎట్లా కాంప్రమైజ్ అయిపోయామంటే దైవజనులందరూ ఉతాడుకుంటుంటే ఇప్పుడు ఏం లేదన్నా పరిచర్య మంచోడికి ఏం లేదన్నా డబ్బు వెంట పరిగాడు ఇంకా డైలాగ్ విన్నాను. ఇంకా అన్నీ ఉన్నోడు పరిచర్య చేయడు, చేయాలని ఆశ ఉన్నోడికి మాత్రం అన్నీ ఉంటాయి. ఇట్లా రకరకాల ఆలోచనలకి మనం కాంప్రమైజ్ అయిపోయి సేవ జరుగుతుంది. కానీ గమనించండి, మన దేవుడు ఎట్లాంటి దేవుడు? ఎడారిలో కూడా సెలయేరును కురిపించగలిగే సామర్థ్యము కలిగిన దేవుడు మన దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ మర్చిపోతున్నాం. ఇవన్నీ మనకు తెలిసిన వాగ్దానాలే, మనకు తెలియని వాక్యాలు కాదు. కానీ దానిలో ఉన్న ఆ బలమును, ఆ వాక్యములో ఉన్న సామర్థ్యమును, ఆ వాక్యములో ఉన్న ప్రత్యక్షతను, ఆ వాగ్దానములో ఉన్న బలము ఎంతో మనము దాన్ని చూచుకుంటూ సేవల ముందుకు అడుగు వేయలేకపోతున్నాం. కానీ పరిచయ విధానములో నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిని మాత్రమే చూసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. అట్లా కానీ వేయలేకపోతే మనం పరిచర్య చేయాలి. నా వయసు చాలా చిన్నదే, అసలు మీ అనుభవంలో కొంచెం కూడా నాకు లేదు. నేను కొంత పెద్ద దైవజనులతో తిరిగాను, చిన్న దైవజనులతో దగ్గర పెరిగాను, పెద్ద దైవ దగ్గర పెరిగాను, వరాలు లేని దైవ దగ్గర పెరిగాను, వరాలు ఉన్న దైవజన దగ్గర కూడా నేను పెరిగాను. దేవుని కృపను బట్టి నా ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాను. మా అమ్మ నాన్న ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాను. మరలా నేను ఎప్పుడు వచ్చానంటే నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చాను. వాళ్ళతో తిరిగిన కొన్ని అనుభవాలు నా ఆత్మీయ తండ్రి ఏం చేసేవాడంటే, నేను వెళ్ళినప్పుడు అప్పటికే ఆ సంఘానికి వచ్చే జనాలంతా 30 మంది వస్తారు. నేను పడుకుంటాం, ఆయన మాత్రం మందిరం అంతా కూర్చొని ఏం చేస్తాడంటే, అది లంబాడి ప్రాంతాలంతా మందిరం అంతా ఎక్కడెక్కడ జనాలు లేరో అక్కడ కూర్చొని రోధించేవాడు. ఎందుకంటే ఆయనకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నేను నిన్ను వాడుకుంటాను చెప్పి. ఇప్పుడు ఆ వాగ్దానం ఎంత బలమైనదో మనం చూడాలి, కానీ ఆయన మాట ఎంత బలమైనదో చూడాలి. కానీ ఇక ఎవరు లేరే లంబాడి ప్రాంతాలు, ఎడారి అసలు ఎడారా లేకపోతే కొండల గుట్టల మనకు సంబంధం లేదు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడంతే. అది ఎడారిగా మనం చెప్తుంది. ఇప్పుడు పరిచర్య అయిపోయిందంటే మీది సిటీలో కదా పరిచర్య, లేకపోతే మాదేముంది పల్లెటూరే పరిచర్య, ఇట్లా అనుకుంటున్నాం. కొండ ప్రాంతమైనా సరే దేవుడు నిన్ను లేవనెత్తాలనుకుంటే అంటే అది ప్రాంతంతో సంబంధం లేదు, లేకపోతే ఒక గ్రామంతో సంబంధం లేదు, ఒక పొలంతో సంబంధం లేదు. దేవుడు ఖచ్చితంగా నేను నడిపించాలనుకుంటే, లేవనెత్తాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన లేవనెత్తాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనమే దర్శనం నుండి ప్రక్కకు దొరుకుతున్నాం, మనమే ఆయన ఇచ్చిన మాట నుండి ప్రక్కకు దొరుకుతున్నాం, మనమే ఆ వాగ్దానంలో నుంచి ప్రక్కకు వెళ్ళిపోతున్నాం. దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఆ కలిగి ఉన్న దానిని చూడు. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని చూడు. దేవుడు నీకు ఏ మాట, ఏ దర్శనం, ఏ భారాన్ని నీ గుండెలో, నీ హృదయంలో పెట్టాడో దానిని పట్టుకొని మన జీవితంలో, మన పరిచర్యలో దానినే పట్టుకుంటూ, దానినే చూస్తామంటే, దానినే పలుకుతామంటే, దానినే అంగీకరిస్తామంటే, దాని వైపే చూస్తామంటే ఆ వాక్యములో ఉన్న బలము అప్పుడు మన పరిచర్యలోకి రావడం ప్రారంభిస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే విశ్వాసులు బాగా చెప్తాం, నువ్వైనా నేనే. ఇప్పుడు సార్ ఈ మాట చెప్తున్నారు, నన్ను క్షమించాలి, మా విశ్వాసం మన ఎప్పుడు తీరుతాయి అంటామా, విశ్వాసం ఉంచమ్మా, లేకపోతే డబ్బు గురించి మాట్లాడదు. కానీ
మన దగ్గరికి పరీక్షలు ఏమి లేక, తిండికి లేక, లేకపోతే తినడానికి అన్నం లేని పరిస్థితుల్లో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే అక్కడికి వెళ్తే ₹1 ఇస్తుందేమో, ఇక్కడ రకరకాల ఆలోచనలు వస్తాయి. నేను మాట్లాడదలుచుకోవడం లేదు, వస్తాయి. కానీ ఈ టైంలో నువ్వు ఏమి కలిగి ఉన్నావో దానిని చూడు. దానిని చూస్తే ఖచ్చితంగా దానిలో నుంచే దేవుడు మన జీవితంలోకి ఐశ్వర్యమును తీసుకొని వచ్చి పెడతాడు. ఐశ్వర్యం. నేను అంటే మన బైబిల్ కాలేజీలలో కూర్చొని ఫలానా ప్రాంతానికి వెళ్ళి, బైబిల్ కాలేజీలో మీ అందరికి చేసిన అనుభవాలు ఉంటాయి. కూర్చొని నెక్స్ట్ నువ్వేం చేస్తారంటే, ఏం లేదన్నా ఈ సంవత్సరం అయిపోగానే కొంతమందికి ఆత్మీయతలు ఉంటారు, కొంతమందికి ఉండదు. ఫలానా ప్రాంతానికి వెళ్తాను, ఫలానా ప్రాంతం నిలబడతాను, సంఘాన్ని కట్టుకుంటాను, 30 మంది ఊగించుకుంటాను. కానీ లైవ్లోకి వెళ్తే అక్కడ ఏం జరగదు. చాలా బాగుంది, ఇట్లా వస్తుంది. పరిచయంలో అడుగు పెట్టి చేయటం ప్రారంభించినప్పుడు మాత్రము అస్సలు అక్కడ వాడు ఊహించినది ఏమి అక్కడ జరగదు. నా దైవజనులారా మీరు గమనించండి, మనము అట్లా అడుగు పెట్టినప్పుడు నీవు ఏదైతే కలిగి ఉన్నావో, ఏ దర్శనం అయితే దేవుడి దగ్గర పొందుకున్నావో, ఏ వాగ్దానం అయితే దేవుడి దగ్గర నుంచి పొందుకున్నావో దానిని ఫోకస్ చేయటం మనము అలవాటుగా మార్చుకోవాలి. దానినే ధ్యానించడముగా మనము అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే వాక్కు ప్రత్యక్షతగా మార్చబడుతుంది. ఆమె మనం ఏం ఫీల్ అయిపోయినామంటే, మంచి నమ్మకంగా పరిచయం చేస్తే అన్ని వస్తాయనుకోండి. నమ్మకమైన వాడికి మెండైన దీవెళ్ళు కలుగు వాస్తవం. కానీ దగ్గర ఏమి ఉందో దానిని చూసుకుంటూ మాత్రమే మనం అడుగు వేయాలి. అది ఒంటరితనమైనా, లేకపోతే ఆకలిలో ఉన్నప్పుడైనా, ఎలాంటి సమయంలోనైనా సరే మనం అట్లే. కానీ ఎక్కడో పరిచర్య బిజీని బట్టో, లేకపోతే మనకున్న అవకాశాన్ని బట్టో ఎక్కడో మనం ఒక చిన్న ఇండిపోతూ ఉన్నాం. దాన్ని కానీ గుర్తించగలిగి మనం దేవుని పాదాల దగ్గరకు తిరిగి వచ్చి మరలా ఆ వాగ్దానం, నువ్వు కలిగి ఉన్న వాగ్దానాన్ని పట్టుకుంటే దేవుని కానీ కాపాడమని. నా సేవ నాకు ఇది కరెక్ట్ కాదో నాకు తెలియదు. నేను కొన్ని నిర్ణయాల మీద నేను సేవకు వచ్చా. ఎవరి దగ్గర చేయి చాపకూడదు. ఎవరైనా ఇస్తే తీసుకోవడం తప్పేం లేదు. కానీ నాకై నేను మాత్రం ఇవ్వండి అని మాత్రం నేను అడగకూడదు. ఇప్పుడు ఈ స్టెప్ తీసుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో ఇంకా ఎడారి కనపడుతుంది. సేవలోకి వెళ్ళాం, చిన్న బాబు అంటే రూమ్ రెంట్ స్థలం తీసుకున్నాం. స్థలం తీసుకున్నప్పుడు కొంత అన్నో ఎన్నో డబ్బులు అందుకొని చేసి ఉంటాం కదా, ఆ డబ్బులో ఈ డబ్బులో ఆ రూమ్ రెంట్ అని పిల్లలకని గడిచిపోతూ ఉంటుంది. ఒక 3-4 నెలలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది పరిచర్య. ఏంటో అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు తెలియదు అక్కడ, మా బంధువులు కానీ ఎవ్వరు లేరు అక్కడ. ఎవ్వరు లేని టైంలో అక్కడికి వెళ్ళి ఒక ఇళ్ల మధ్యన ప్రారంభించలేదు, ఎడారి వాళ్ళలో ప్రారంభించాము. ఏం కాలేదు, పాస్టరమ్మ నేను ఆ చిన్న బాబు ఉద్యోగులు కట్టుకొని చేస్తూ ఉండేవాళ్ళం. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. జనాలు రాకపోగా తిండికి కరువు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు తిండికి కరువు స్టార్ట్ అయినప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనకు ఆల్రెడీ దేవుడు వాగ్దానం సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఆకలి కొనరంతే. ఆమె ఇప్పుడు ఆ టైంలో ఏమి లేని టైంలో మొదటి రోజు అయిపోయింది, ఆహారం లేదు. 2వ రోజు అయిపోయింది, ఆహారం లేదు. 3వ రోజు అయిపోయింది. అట్లా 4-5 రోజులు అయిపోతుంది. కానీ ఆ టైంలో ఇప్పుడు మనం ఏం పట్టుకోవాలంటే, మనం ఏది కలిగి ఉన్నామో దాన్ని పట్టుకోవడం మనం అలవాటుగా చేసుకోవాలి. ఏది కలిగి ఉన్నామో, సింహము పిల్లలున్న ఆకలి కొంటా ఏమో కానీ నన్ను నమ్మిన బిడ్డలు దైవజనులు ఆకలి కొనరు అని చెప్పాడు కదా. ఇప్పుడు మన దగ్గర ఉంది ఆ వాగ్దానము మాత్రమే పట్టుకొని, అది మాత్రమే మనమును ఖచ్చితంగా బ్రతికింప చేస్తుందని దాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే దాన్ని పట్టుకోకుండా, దాని వైపు చూడకుండా వేరే ఆలోచనలకు వెళ్ళిపోతామో, మనము దేవుడు చేసే కార్యాలకు మనము దూరం అయిపోతాం. ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుడు చేసే కార్యాలకు దూరం అయిపోతాం. 4 రోజులు అయిపోయింది, సహజంగా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. కానీ మనము గుర్తించాలి, ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కోల్పోతున్నామో అపవాది మనల్ని కిందకు దిగజారుస్తున్నాడు. అప్పుడు దాకా మనం ఏం చేస్తాం, విశ్వాసములో బలంగా నిలబడతాం.
దేవుడు చేస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు, దేవుడు నిలబెడతాడు, దేవుడు ప్రజలు నడిపిస్తాడు అనుకుంటాం. ఆ విశ్వాసంలో ఆ విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ ఒక స్థాయికి వెళ్ళిపోతాం. కానీ అకస్మాత్తుగా అపవాది నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నువ్వు వాగ్దానం పట్టుకున్నావు కదా, ఆ వాగ్దానాన్ని పట్టుకొని నీ దగ్గర ఏమీ లేని టైంలో ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని పాదాలు పట్టుకున్నావు. నీ దగ్గర కలిగి ఉన్న ఆ వాగ్దానం పట్టుకొని అలాగనే దేవుని పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటూ కంటిన్యూగా ఉన్నావో, రోజులు గడిచే కొద్ది కూడా మనం అలాగనే నిలబడాలి. దేవుని కార్యం చూడాలి. 4-5 రోజులు అయిపోయింది, దేవుడు చేస్తాడనే విశ్వాసముతో అట్లనే ఉన్నా. 6 రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి తాగాడు, ఊగాడు. నా చిన్న ప్రార్థన చేయనన్నాడు. సరే ఈ తాగుబోతు మనకి ఎడాలి కదా, పొలంలో తాగుబోతు వస్తాడు. చిన్న ప్రార్థన చేస్తే ఒక 50 రూపాయలు కానిపించాడు. షాల్టే అనుకొని చెప్పి ఆ 50 రూపాయలకు ఏమొస్తాయి, పోత ఆ బోండలు అయి పోయి మళ్ళీ మరుసటి రోజు 20 రూపాయలు ఉంచుకున్నాం. మా వైఫ్ ఒక మన దేవుడు ఎడారిలో కూడా సెలయేరును కురిపించగలిగేవాడు. ఆమేన్. అంటే మనం కలిగి ఉన్న వాగ్దానాలు అవే. నువ్వు ఒంటరిగా ఉండమా, ఒంటరిగా ఉంటే ఒంటరి అయిన వాడు 1000 మంది అదే మనం కలిగి ఉన్నాం. శ్రమలు వచ్చినప్పుడు దేనికైనా సరే మనం కలిగి ఉన్న వాగ్దానాలు, బైబిల్లో రాయబడిన వాగ్దానాలు అవి మనం కలిగి ఉన్నాం. మన దర్శనం అవి మాత్రమే కలిగి ఉన్నాం. 2 రోజులు అయిపోయిన తర్వాత మరలా అదే వ్యక్తి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తా ఉంది. నేను అనుకున్నా మన తాగి 50 రూపాయలు తెచ్చాడు, మళ్ళీ 50 రూపాయలు అవుతుంది ఏమి అనుకున్నా. సరే నేనన్నా మళ్ళీ వచ్చారంటే అన్న చిన్న ప్రార్థన చేయన్నాడు. చేసిన తర్వాత 45,000 రూపాయలు చేతిలో పెట్టి 45,000 రూపాయలు చేతిలో పెడితే ఇక తాగిన్నారా అని చెప్పి అన్నా నేను తాగున్నావు అంటే లేదు మొన్న దాగి వచ్చాను కానీ ఈరోజు అతని తాగి ఒకసారి నీ భార్య ఆవేశం పోసావేమో, నీకు మన ఏదో ప్రార్థన చేస్తే ఏదో జరిగి ఉంటుంది, దానివల్ల నువ్వేదో 40 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తే పర్లేదు, నువ్వు 45,000 రూపాయలు ఆగిపోతే దగ్గర ఏముంటాయి. ఆవేశంగా నేను ఇస్తున్నామని చెప్తే లేదన్నని చెప్తే వాళ్ళ భార్య ఫోన్ చేసి భార్య కూడా వచ్చింది, లేదన్నా ఆఫరింగ్ మాకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చాయి, వచ్చిన తర్వాత నీకు ఏదో ఒక 400 రూపాయలు ఇద్దాం అనుకున్నాను కానీ రాత్రి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీవు అతనికి ఇవ్వవలసిన డబ్బులు ఒక పలక మీద 45,000 రూపాయల డబ్బులు అతని చేతిలో పెట్టు అని చెప్పి అతని కవలోకి వచ్చింది. కవలోకి వచ్చిన విశ్వాసం వింటారా? మీకు తెలుసు కదా మనం ఎంత బోధించి విశ్వాసం వింటారా? కానీ దేవుడు అది ఇచ్చాడంటే వాళ్ళ మనసును ఒప్పింప చేసేవాడు కూడా దేవుడే. మనం ఏం చేస్తామంటే మైకులు గించుకొని ఇవ్వండి అని మొత్తుకుంటాం. వాళ్ళ మనసులను దేవుడు కదిలించి ఇప్పిస్తే తప్ప అది మన దగ్గరికి రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత బల్లబుద్ధి చెప్పు అసలు అవి రావు. అందుకే నేను ఏమంటున్నానంటే మన దగ్గర అది లేదు ఇది లేదు దాన్ని చూడమాకండి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని చూడటం ప్రారంభించాలి. హల్లెలూయా. నాకు ఇచ్చిన అనుభవంలో అసలు నేను నమ్ముతానంటే ఏమీ లేని టైములో, చుట్టూ ఎట్టు పరిస్థితి కనపడని టైములో ఎడారిలో నిలబడి దేవుని వైపు చూస్తే అప్పుడు దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. ఈ లోపే మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలకు వెళ్ళి దేవుని కార్యాలకు దూరం అయిపోతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలోనికి వెళ్ళి మనం సంపాదిస్తే ఆ రోజు 200 వచ్చినా 500 వచ్చినా దెబ్బకైపోతాయి. కానీ దేవుడు దాన్ని ప్రారంభించాడంటే ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. 45,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నా పరిచర్యను నేను పబ్లిసిటీ చేయడం ప్రారంభించాను. తిరిగి వెదజల్లి ఖర్చు పెట్టాను ఒక్కొక్కటిగా. అప్పటిదాకా ఒక్క విశ్వాసి కూడా లేడు. ఒక్క వెదజల్లి ఖర్చు పెడితే 3 విశ్వాసులు మందిరానికి వచ్చారు. ఆ 3 పెట్టుకొని పరిచర్యను స్టార్ట్ చేశాను. ఒంటరిగానే ఏడుస్తున్నాం. కరెంట్ ఇప్పటికీ మా మందిరానికి కరెంట్ లేదు, స్టిల్ ఇప్పటికీ. కానీ మందిరంలో 57 మంది విశ్వాసులు ఉంటారు. 57. మరి ఒకసారి ఒక దైవజనుడు ఇస్తే నాకు ఇచ్చిన సలహా ఏంటంటే 57 మంది ఉన్నారయ్యా, నీ కరెంట్ ఎంత అంటే ఎంత 38,000 అని చెప్పి 2 స్తంభాలు వేసి
మెయింటైన్ చేస్తారంటే 37 మంది ఉన్నారు. తలా 800 700 వేసినా కానీ కరెంట్ అయిపోతుంది. కానీ ప్రారంభంలో నేను వచ్చిన ఒక విధానంలో, అంటే ఇప్పుడు ఇది తప్పేం కాదు, ప్రజల్ని ఇవ్వండి అడగడం తప్పు కాదు, వాళ్ళు ఇస్తేనే మనం తప్పేం కాదు. కానీ నేను గీసుకున్న కొన్ని గీతం మీరు అడుగుతున్నారు, మీకు తప్పని చెప్పకండి. నేను కొన్ని నిర్ణయాల మీద పరిచర్యకి వచ్చాను. నేను నమ్మింది ఏంటంటే మనం ఎంత అడిగినా కానీ వాళ్ళు ఇవ్వరు. దేవుడు వారి హృదయాలను కదిలిస్తే తప్ప అవి మన దగ్గరికి రావు అనేది నేను బలంగా నమ్ముతాను. నువ్వు ఎంత గింజుకో, దశభాగాలు ఇవ్వాలని ఎంత గింజుకో, దేవుడు అసలు వాళ్ళు రానే రాదు. చివరికి మనమే ఎప్పుడు మైకి పట్టుకునే డబ్బులు అంటానే మాట పడదాం తప్ప దానివల్ల ఏమి వరదలు అసలు మనం. నేను ఇది బలంగా నమ్ముతాను. నేను ఈ 7 సంవత్సరాలలో ఒక్క ప్రసంగం కూడా దశమ భాగాల గురించి ఇంతవరకు ప్రసంగించలేదు. ఇది గొప్ప కాదు, లేకపోతే మీరు ఏమని చెప్పటం లేదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే దేవుని యొక్క మాటలో ఎంత బలము ఉందో దానిని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు అర్థం చేసుకున్నాను. మీరు దశమ భాగం చెప్తున్నారు, తప్పు, బోధించమాకండి అనేది నా ఉద్దేశం కాదు. నేను ఎక్కువగా దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకుంటాను. ఇలాంటి కార్యాలు ఒక్కటి కాదు, నేను చెప్పడం ప్రారంభిస్తే చాలా కార్యాలు చూశాను. 3 మంది విశ్వాసున్నారు కదా, ఆ 3తోటి వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థన ప్రారంభించాను. ప్రతి వారం భోజనాలు పెట్టేవాడిని. అలాగనే కంటిన్యూగా చేస్తామంటే ఇక పరిచర్య ఎట్లా కొనసాగాలంటే మన దగ్గర ఉన్నది వాగ్దానం, దర్శనం, భారం. దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. దానిలో నుంచే ప్రతిదీ మనకు వస్తుంది తప్ప వేరే దారిలో నుంచి ఏవి మన దగ్గరికి రావు. ఇది మనం అంగీకరించలేం. ఇదే టైంలో నా దగ్గర 23 మంది టైంలో ఒక మీటింగ్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. నాకున్న ఆలోచన మా దైవజనుడు 50 రోజులని ఉపవాసం పెట్టా ఉంటారు. నేను కూడా అదే 50 రోజులు కాదు, నేను సంవత్సరానికి 21 రోజులు ఉపవాసాలు ప్రారంభించాను అనుకున్నాను. చూస్తే 23 మంది మాత్రమే ఉన్నాను. కానీ ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు నేను ప్రారంభించుకున్నాను. లోపల ఒక బలమైన విశ్వాసం వచ్చింది. ప్రారంభించడం స్టార్ట్ చేశాను. 3తోటి ఉపవాసం ఏం చేయాలి? మనం ఎంతసేపు నడిపించాలి? ఒక 3 తోటి 3 గంటల ప్రార్థన నడిపించాలి. కష్టమే కదా. మీరందరూ ఎవరు రాకముందు పాటలు నువ్వు ప్రార్థన చేయాలన్నా నా బాధపడ్డా కష్టం. కానీ విశ్వాసంతో ప్రారంభించాం. 3తోటి 21 రోజులు. పాంప్లెట్ వేయటానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. కానీ మనం కలిగి ఉన్నది మాత్రం విశ్వాసం. ఇప్పుడు నేను అనొచ్చు, ఆ 3 మందితోటి 3 వేసినా కానీ పోస్టర్లో, పాంప్లెట్లో, లేకపోతే చివరి రోజు భోజనాలు ఏదో తప్ప. కానీ నేను నిర్ణయించుకున్న నిర్ణయాలు మాత్రం అది కాదు. ఇదే టైంలో ఎలక్షన్ టైం వచ్చింది. ఎలక్షన్ టైం వస్తే అక్కడ దైవజనులకి సంథింగ్ పార్టీలు వద్దులండి, ఒక పార్టీ వాళ్ళు 4,000 రూపాయలు దైవజనులకు ఇస్తున్నారని ఒక కబురు వచ్చింది. ఇప్పుడు సరైన టైమా కాదా? సరైన టైం. ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు వస్తారంటే నేను రానన్నాను. ఆయన తెలుసు నాకు ఈ డాడీ కాదు అంటే అతని ఉద్దేశం ఏంటంటే చిన్న వయసు తండ్రి, పరిచయలు ఇంకా అనుభవాలు రాలేదు, ఏదో అమ్మాయికి అనుకుంటాడు తప్ప ఏమీ జరగదు. 4 రోజులు చేసి ఆ ఎడారిలో ఒక మేమే 4 ఇళ్ల మధ్య చూసుకుంటాం. ఎవడు మనం వెళ్ళిపోయాం ఆలోచనలకి. అంటే మన దేవుని యొక్క బలాన్ని మర్చిపోతున్నాం, దేవుని యొక్క సామర్థ్యం మర్చిపోతున్నాం, ఆ వాక్యములో ఉన్న ఆ వెలుగును, ప్రత్యక్షతను మనం మర్చిపోతున్నాం. నేను ఆనందించాను. 4,000 రూపాయలు. అదే టైంలో మళ్ళా ఏదో మీకు తెలుసుకుంటాను, జగన్ ఆ టైంలో మళ్ళీ 5,000 రూపాయలు సంథింగ్ ఇది ఇచ్చారు కదా, అది కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా అస్సలు మాట వద్దే, ఏడ్చినా పర్వాలేదు, తినడానికి ఉన్నా లేకపోయినా పర్వాలేదు. మనం పట్టుకున్నది వాగ్దానం. వాక్యం అంటే దేవుడే, అందరికి తెలిసిన విషయం. మనం ఎప్పుడైతే ఆ వాగ్దానం నమ్మటం లేదో, మీరు తట్టుకుంటారో లేదో, మనము దేవుడిని నమ్మటం లేదు. నేను నీకు ఇస్తాను అన్నాడంటే ఇస్తాను ఎప్పుడు ఇస్తాడు తెలియదు అనుకున్నాం అనుకో, మనం దేవుడిని నమ్మటం లేదు. మనం చిన్న గీత, అదేమి పెద్ద చిన్న గీతం మనం మిస్ అయిపోతాం. ఆ 3తోటి 21 రోజులు ప్రారంభించాను.
చివరి రోజు నేను ఏమనుకున్నానంటే ఒక 60 మందికి భోజనాలు అనుకున్నాను. ఎంతమందికి? 60 మందికి. మనకు ఒక అలవాటు ఉంటుంది, ఆ పాంప్లెట్ తీసుకొని మనకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తాం, అవునా? అమ్మ రండి మీటింగ్లు, అమ్మ రండి మీటింగ్. నేను నేర్చుకున్న ప్రత్యక్షతలో, నేను నేర్చుకున్న దైవజనుడి దగ్గర విశ్వాసుల వెంట ఎప్పుడైతే మనం పడుతున్నామో, ఈ మాట మీరు అంగీకరించకపోతే ఇబ్బంది లేదు, కానీ ఈ మాట తప్పుగా మీరు అనుకోవద్దు. విశ్వాసుల ఎంత ఎప్పుడైతే రామ్మ రామ్మ అని మనం పరిగెడుతున్నామో, మనము అపవాది వెంట పరిగెడుతున్నాము అని అర్థం అని ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు చెప్పారు. మనమేంటి అని తెలిసిన, ఒక విశ్వాసి మందిరంలోకి అడుగు పెట్టడం లేదు అంటే దాని అర్థం ఆ విశ్వాసిని ఏదో ఆత్మ కంట్రోల్ చేస్తుంది అని అర్థం. ఒక విశ్వాసిని మందిరానికి రానియకుండా లోకము వెంట తిప్పుతుందంటే, ఒక విశ్వాసిని మందిరంలో అడుగు పెట్టకుండా ప్రార్థన చేయకుండా లోకము వెంట తిప్పుతూ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక ఆత్మ విశ్వాసిని కంట్రోల్ చేస్తుందని అర్థం. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, నీవు కలిగి ఉన్న దర్శనాన్ని పట్టుకొని, నువ్వు కలిగి ఉన్న వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళ తరపున మందిరంలో మోకాళ్ళ అనుభవానికి రావాలి. ఆ విశ్వాసాన్ని ఏదైతే కంట్రోల్ చేస్తుందో ఆ కంట్రోల్ చేసిన ఆత్మను బంధించాలి. ఆ కంట్రోల్ చేసిన ఆ యొక్క అపవాదికి సంబంధించిన క్రియలను యేసు నామములో బంధిస్తే, అది బంధించబడితే తప్ప వాడిని దగ్గరికి రాడు. మా విశ్వాసం ఎవడన్నా మందిరానికి రాలేదనుకో, దాంట్లో ఒక్క ఫోన్ చేస్తానంటే కింద మరి రావటం లేదు. వాళ్ళు మనకు తెలుసు. అసలు నాకున్న విధానం ఏంటంటే, విశ్వాసులు ఎన్నిసార్లు అడుగు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు. తెలియదు, ఏదో కూడా చెప్పేస్తారు కదా, మందిరం రాదంటే చిన్న పని పడిందన్న, అదే వివాహం అన్న, పెళ్ళన్నా, తప్పలేదన్నా, ఇది చెప్తామన్నా. ఆ సడన్ బుద్ధిగా ఒకసారి వెళ్తాం, మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే కనీసం ఫోన్ కూడా చేయడం లేదన్నా అని మళ్ళీ మనమే పడేస్తామంట. అలా కాకుండా సంఘం ఎందుకు వెనకబడుతుందో దానికి కారణం తెలుసుకొని, ఆ బలహీనత అపవాదికి సంబంధించిన క్రియలు దాన్ని మోకాళ్ళ అనుభవంలోనికి వచ్చి దాన్ని బంధించడం ప్రారంభిస్తే, అప్పుడు విశ్వాసుల యొక్క హృదయములు కంట్రోల్ దేవుడి యొక్క చేతిలోనికి వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీరముతో కాదు. విశ్వాసాలను అపవాది కంట్రోల్ చేస్తూ ఉంటది, రకరకాల గలిబిలి చేస్తూ ఉంటది, రకరకాలుగా సంఘాలు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసిన గలిబిలి 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 గలిబిలి. ఒక్కసారిగా నువ్వు ప్రయాసతోటి, నమ్మకంతోటి కష్టపడి ఒక 60 మందిని సంపాదించే టైంలో ఒక విశ్వాసం లేకున్నట్టు సంఘం అంతా విచ్ఛిన్నమైపోతాం మనం చూస్తా ఉన్నాం ఆడకాలం. దానికి కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క పాదాల దగ్గర, దేవుని యొక్క మందిరములో బలిపీఠము ఎదుటకు వచ్చి వాళ్ళ తరపున మోకాలు వేయటం ప్రారంభిస్తే, అపవాదికి సంబంధించిన క్రియలు బంధించబడితే సంఘం అంతా క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. అది మనం మర్చిపోతూ ఉన్నాం. మనకు తెలియదు, దైవజనులకు అందరికీ విషయాలు తెలుసు, కానీ ఎక్కడో మనం మిస్ అయ్యి వెళ్ళిపోతున్నాం. దానివల్ల సంఘము గలిబిలి, మరలా కరువు, మరలా ఇబ్బంది, మరలా మొదటి పనులు చూడండి అన్న. స్టార్టింగ్ లో పరిచయం చాలా బాగా ఉందన్న, కానీ ఇప్పుడు 10 వచ్చారన్న, వాడి గుండెలే సంఘం. కానీ నేనే నమ్ముతున్న వాడి గుండ కాదు, వాడి వెనకాల పనిచేసే ఒక ఆత్మగుండ సంఘము గలిబిలి అవుతుంది. ఆమె అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో సంఘము క్షేమములోనికి వస్తుంది, సంఘము క్షేమాభివృద్ధిలోనికి వస్తుంది. ఆ 21 రోజులు ఎందుకు ప్రారంభించామంటే, ఈ ముగ్గురు ఎక్కడికి పోవాలి, అది నా ఆలోచన. ఈ ముగ్గురు స్థిరంగా నిలబడాలి. ఈ ముగ్గురు వెనకాల, ఇప్పుడు ముగ్గురు వచ్చినప్పుడు, ఇద్దరు వచ్చినప్పుడు విశ్వాసాల ఆలోచన ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద సంఘాలు చూడతాం, ఎల్ఈడీలు ఉన్నాయి, పెద్ద సౌండ్ ఉంది, పెద్ద స్టేజీలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఆలోచనతో వెళ్తూ మనం ఏమంటామంటే, ఇప్పుడు విశ్వాసాలకు ఏం కావాలయ్యా, మంచి సౌండ్ కావాలి, వైభవాలు కావాలి, రంగులు కావాలి, మనం వాళ్ళని కూడా ఏడుస్తాం. కానీ అది కాదు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్న ఒక స్పిరిట్స్ ఉంటాయి, వాటి కొరకు బంధించేటట్టుగానే మనం ప్రార్థన చేస్తే ఆటోమేటిక్ గా ఆ కంట్రోలింగ్ వెళ్ళిపోతే విశ్వాసం నీవైతే తిరుగుతా ఉంటారు. ఆమె తెలుసుకోవాలి. ఆ ముగ్గురు విశ్వాసంతో చివరి రోజు భోజనాలు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? 60 మందికి భోజనాలు అనుకున్నాం, ఉన్నది ముగ్గురే. దేవుడే చూసుకుంటానని చెప్పి నేను ఎప్పుడు డబ్బు తక్కువైన వాగ్దానం పట్టుకుంటాను. రహస్య స్థానంలో దాచబడిన ధనమును నీకు ఇచ్చదు, అది పట్టుకుంటాను. ఆ 21 రోజు ఆ ముగ్గురుతోటి
తెగ చదివించేవాడు, తెగ మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే మనము కలిగి ఉన్నది అదే. హల్లెలూయా. మనము కలిగి ఉన్నది అదే. ఆ వాగ్దానం పదే 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 మాట్లాడుతూ ఉన్నాను, పదే పదే మాట్లాడుతూ ఉన్నా, పదే పదే మాట్లాడుతూ ఉంటే ఆ ముగ్గురు విశ్వాసంలో పేదలే పేదలు వాళ్ళకై వాళ్ళు లేచి అన్న చివరిలో భోజనం చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం అడిగితే బాబు విశ్వాసుల దగ్గర ఎప్పుడైతే మనం ఈ విధాలకు వస్తామో, నాకు తెలిసి ఇది వాక్యంలో నేను చూపించట్లేదు, విలువ వస్తుందని అనుకుంటాను. ఇది వాక్యం అర్థం నేను చూపించట్లేదు. విలువ అనేది ఖచ్చితంగా మనం సంపాదించుకుంటాం. ముగ్గురుతోటి ప్రారంభిస్తే చివరి రోజు అనుకున్న ఒక 60 మందికి భోజనం ఇస్తాను. ఫస్ట్ మీటింగ్ అదే 57 మంది వచ్చారు. 57 మంది. నెక్స్ట్ మీటింగ్కి ఎట్లా వెళ్ళారంటే భారీ ఎత్తున మీటింగ్ పెట్టారు. ఒక 2.5 లక్ష ఖర్చు పెట్టడానికి కోరుకున్నాం. భారీ ఎత్తున వెళ్ళిపోయాం, దేవుడు ఇస్తాడని చెప్పి. అప్పటికి 21 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ముగ్గురుతో ఉన్న సంఘం 15 మందికి వచ్చింది. 15 మందికి వచ్చింది. ఆ 15 మందిని పెట్టుకొని మేము ఎంత మీటింగ్ పెట్టామంటే ఒక 5,000 మంది రాగలిగే సామర్థ్యం కలిగే గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టాం. ఇప్పుడు మనకు ఏం కావాలి? 5,000 మందికి భోజనాలు పెట్టే సామర్థ్యం. అప్పుడు కూడా నేను విశ్వాసుల వెంట చూడలేదు. నా సంఘము ఆ 2వ ఉపవాస ప్రార్థనల తర్వాత సంఘం ఎదగటం ప్రారంభించింది. ఎలా ఆ టాపిక్ వచ్చిందంటే, అంత పెద్ద మీటింగ్ పెట్టినా కానీ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి కూడా నేను చేయటాపలేదు. అంటే చాపకూడదని ముందు చాపకూడదని కాదు, పడకూడదని కాదు. వాళ్ళు ఇస్తేనే దీవించబడతారు, ఆ విషయం మనకు తెలుసు, వాళ్ళకు తెలుసు. కానీ ఏమి నమ్ముతానంటే, మనం అడిగినా కానీ వాళ్ళు మనము ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మన దగ్గర దేవుడి యొక్క వాగ్దానం ఉన్నది కదా, ఆ వాగ్దానాన్ని పట్టుకొని పరిచర్యలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తామంటే ఆ పరిచర్యలో ఆ వాగ్దానమే ఆ యొక్క ప్రత్యక్షతగా మారి మన జీవితంలో ఏమవుతుందంటే, మన జీవితంలో వెలిగింపజేసేటట్టుగా ఆ వాగ్దానం మారిపోతుంది. హల్లెలూయా. కానీ ఒకవేళ ఆ వాగ్దానము లాగా, వాక్యము లాగా, మాట లాగా చూస్తే మాత్రము అది మాట వాగ్దానము లాగానే మన జీవితంలో కనపడతా ఉంటాయి తప్ప అది ప్రత్యక్షతగా మాత్రం అది వాక్యము లాగా మన జీవితంలో ఉన్నంత కాలం అసలు మన పరిచర్య మారనే మారదు. ఆ వాక్యం మన జీవితంలోని గురించి ప్రత్యక్షతగా మారాలి. నాకున్న పిచ్చి ఆలోచన, దేవుని యొక్క వాక్యం మీద ఉన్న ప్రేమ ఏంటంటే, నాకు ఏది కావాలన్నా కానీ ఆ మాటను పట్టుకుంటే ఇక చదవటమే. యేసు నామములో జరుగును గాక అని మాట్లాడుతూనే ఉంటా. ఎందుకంటే అది మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు వాక్యాన్ని నమ్ముతూ ఉన్నావు. అది నమ్ముతూ ఉన్నప్పుడు ఆ వాక్యములో ఉన్న సామర్థ్యం, ఆ వాక్యములో ఉన్న ప్రత్యక్షత, ఆ వాక్యములో ఉన్న బలము ఏం చేస్తుందంటే, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, ఆ వాక్యం వైపు చూస్తున్నావు కాబట్టి, దాని వైపే నువ్వు చూస్తున్నావు కాబట్టి, ఆ వాక్యములో ఉన్న బలం, ఆ వాక్యములో ఉన్న సారం, ఆ వాగ్దానములో ఉన్న జీవము ఏమవుతుందంటే నీ జీవితంలోనికి రావటం ప్రారంభిస్తావు. ఒకవేళ ఆ వాగ్దానములోనికి వెళ్ళి మనం చూడకుండా మన ఆలోచనలకు వెళ్ళామంటే, ప్రక్కన చూసామంటే అసలు ఏమవ్వదు. చెట్లు మనకు తెలుసు కదా, కొన్ని చెట్లు ఉంటాయి, అది పచ్చగానే ఉంటది, పూలు వస్తూ ఉంటాయి, పెరుగుతూనే ఉంటది, కానీ పొలాలు మాత్రం. కానీ దేనికి పొలాలు వస్తాయంటే, వేర్లు లోపలికి వెళ్ళిన చెట్లు చూసారా, ఎదుగుతూ ఉంటాయి, ఫలాలు వస్తూ ఉంటాయి. మనకు వాక్యాలు అన్నీ తెలుసు బైబిల్లో, కానీ ఆ వాగ్దానమును నమ్మటములోనికి వచ్చి ఆ వాక్యం మీద కూర్చోవటం మనము నేర్చుకోవాలి. ఆ విశ్వాసములోనికి వచ్చి దాని వైపు మాత్రమే చూడటం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మన పరిచర్య ప్రత్యక్షతలోనికి అడుగు పెడతా ఉంటాం. అదర్వైజ్ నేను నేర్చుకున్న విధానంలో ఒంటరిగానే వెళ్ళిపోయాను, చర్చలో కూర్చున్నాను. ఆ 2.5 లక్షల టైంలో నేను కూడా 15 మంది విశ్వాసులు ఎందుకు ప్రారంభించాను అనే 17వ రోజు 18వ రోజు టైం అయిపోతుంది అని మాట్లాడుకున్నాం. పోస్టర్లు వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి?
పట్టుకున్నా. కానీ నాకు తెలుసు, ఎప్పుడైతే అవిశ్వాసం అనేది ఒకటి వస్తుందో అది అపవాది మనల్ని దొంగిలించడానికి వస్తుందని మనం తెలుసుకోవాలి. నువ్వు అప్పుడు దాకా పట్టుకున్న విశ్వాసం, అప్పుడు దాకా చేసిన ఉపవాసం, అప్పుడు దాకా చేసిన భారం, ఎప్పుడైతే అవిశ్వాసం అనేది దాని వెనకాల ఒకటి వస్తుందో అపవాది నువ్వు కలిగి ఉన్న విశ్వాసమును పోగొట్టడానికి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. పరిచర్యలో మొట్టమొదటిగా ప్రతి దైవజనుడు రోషముగానే మొదలు పెట్టిన వ్యక్తులే. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఒంటరిగా ఉన్నా లేకపోయినా, ఒంటరిగా లేకపోయి ఎవరు లేకపోయి నిలబడదాం వచ్చిన వ్యక్తులే. కానీ క్రమక్రమేణా వాళ్ళు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి వాగ్దానమును చూడకుండా, ఆ ప్రత్యక్షతను రాకుండా, వాళ్ళ దగ్గర దేవుడు ఏది ఇచ్చారో ఆ కలిగి ఉన్న దాని వైపు చూడకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ఇతర ఆలోచనకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఎప్పుడైతే అక్కడ వెళ్ళిపోతున్నామో పరిచర్యలు ఏమీ జరగదు. నేను అనుకున్న 5,000 మంది భోజనం పెట్టాలి, దేన్ని ఎట్ట చేయాలి, సరుకులు ఎట్ట చేయాలి. అప్పటిదాకా మా జీవితం కరువు అనిపించాను. కరువు 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 కరువు, ఎక్కడ చూసిన కరువు. నా విశ్వాసం ఏంటంటే కరువులో నుంచే దేవుడు సమృద్ధిని తీసుకొని వస్తాడు. అది ఎప్పుడు జరిగిద్దంటే కరువులో కూడా మనం కలిగి ఉన్న దాని మీద నిలబడినప్పుడు జరుగుతాయి. అదే కరువులో 5,000 మందికి భోజనాలు విశ్వాసం అంటున్నారు. వాళ్ళకి ఇవ్వాలని ఉందో లేదో నాకు తెలియదు. కానీ అన్నాను, మేము ఇంత పెద్ద మీటింగ్ అన్నాం, మన దగ్గర ఉంది 15 మంది, నువ్వు చూస్తేనేమో పొద్దున ఎవరికి తెలియదు. పోనీ మేము పిలుచుకొద్దామంటే 15 మంది కూడా ఒక ఊరు సంబంధించిన ఒక నలుగురు, ఇంకొక ఊరికి సంబంధించిన మిగతా వాళ్ళందరూ, ఇంకా మిగతా గ్రామం వాళ్ళు ఎవరు లేదు. పోనీ ఆటోలు పెట్టి తోలిద్దామంటే ఆటోలు కూడా. అంటే ఇప్పుడు ఇది మనం ఆలోచించేదంతా మన ఆలోచనలే. కానీ ఆ కరువులో కూడా వాగ్దానాలను పట్టుకొని నువ్వు కలిగి ఉన్న దాని మీద పట్టుకొని బ్రతకటం నేర్చుకుంటే ఆ కరువులో నుంచే దేవుడు సమృద్ధిని తీసుకురావడం ప్రారంభిస్తాడు. సమృద్ధి. ఆ 21 రోజులు ఉపవాస ప్రార్థన వరకు ప్రతి ఆదివారం భోజనం పెట్టేవాళ్ళం మేము. శనివారం వచ్చిందంటే లోపల లబ్డప్ పోతాం. ఎందుకంటే మా ఇంట్లోకే ఆ రోజు మర్చిపోలేము. మేము 1/2 కేజీ బియ్యం, 1/4 కేజీ బియ్యం కొనుకొచ్చుకొని తింటా ఉన్నాం. ఎవరన్నా వచ్చి కానికిచ్చిపోతే ఒక 1/2 కేజీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక 1,100 రూపాయలు పెట్టి కొనగలిగే స్టామినా అప్పుడు లేదు. మా పాస్టర్ అంటది, బియ్యం తెచ్చినా కానీ ఇంట్లో ఉన్నా కొట్లో ఉన్నా మూలుండే కదా, ఎప్పటికప్పుడు దేవుడు ఇస్తున్నాడు, దానికి మనం సంతోషపడాలి తప్ప దిగులు పడాల్సిన పని లేదనుకోలేదు. సరే, అప్పుడు ఆ 1/2 కేజీ, 1/4 కేజీ, 1/2 కేజీ, 1/4 కేజీ బియ్యం కొంటున్నాం. ఆ మీటింగ్ టైం వచ్చింది. మా మందిరానికి వచ్చిన వాళ్ళు ఒక్క రూపాయి కూడా గుప్పిలింటారు. ఎప్పుడు మీటింగ్ అన్నప్పుడు కూడా ప్రభు అనుకున్నా, నేను నమ్మిన వాగ్దానం ప్రతిరోజు చదువుతూ ఉంటాను. రహస్య స్థలంలో దాచబడిన ధనము నిద్రిస్తాను నా తలగా. ఆ నైట్ అంతా కూర్చున్నా, 1 అయిపోతుంది, 2 అయిపోతుంది, 3 అయిపోతుంది, తెల్లారితే మీటింగ్ స్టేజీ వేస్తూ ఉంటాను. ప్రభు అనుకున్నాను, ఇప్పుడు అడగాలనే ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అడగాలనే ఒక ఆలోచన విశ్వాసంలోకి వెళ్ళిపోయావో అది నాకు తెలుసు అపవాది మన విశ్వాసాన్ని దొంగిలిస్తుందని అర్థం. ఎప్పుడైతే మనము వేరే మార్గం ఎంచుకుంటామో దేవుని మార్గములో నుంచి వచ్చే అద్భుతాలను మనము చూడలేము. తెల్లారిపోతున్న టైంలో ఉదయం 5:30 వరకు తిరుగుతున్నా, చెట్ల మీద తిరుగుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కేకలు పెడుతున్నా, కమాండ్ చేస్తా ఉన్నా, గర్తిస్తా ఉన్నా, వాగ్దానాలన్నీ పలుకుతా ఉన్నా. ఉదయం 6 అయింది, ఏం లేదు, అయిపోతున్నా అక్కడ ఉన్నా. ఒక ఇన్నోవా కారు మెయిన్ డోర్ దిక్కుంటూ వచ్చింది. వెనకాల 2 క్వింటాల బియ్యం తీసుకొని ఒక 32,000 రూపాయల డబ్బులు నా చేతులు పెట్టి వెళ్ళిపోయా. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం ఏది కలిగి ఉన్నామో దానిని పట్టుకోవటము చాలా కష్టం. కానీ దానికి అలవాటు పడిన రోజు మాత్రం అది ఈజీది. స్టార్టింగ్ అది కష్టంగానే మారుతుంది. దాన్ని కానీ అలవాటు పెడితే ఖచ్చితంగా దేవుడు చేయగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు అని మనకు ఆ విశ్వాసం అనేది నిలబడదు. ఒక్కసారి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయామంటే ఆ బలహీనతల నుంచి అపవాది మాటికి మనం తీసుకొని వెళ్ళిపోతామంటారు. నేను నేర్చుకున్న అనుభవాలు అంటే నా సేవా అనుభవాలు పెద్దగా లేవు, కానీ చిన్న వయసు
నేను పెరిగిన దైవజనుల దగ్గర నేర్చుకున్న అనుభవాల్ని నేను పాటించడం ప్రారంభించాను, వినటం ప్రారంభించాను. వాగ్దానం ఎక్కువగా నమ్ముతాను, బైబిల్ని ఎక్కువగా నమ్ముతాను. ఆ వాగ్దానాలు పట్టుకొని పదే పదే దాని వైపే చూస్తామంట. ఏది కావాలన్నా కానీ దాని వైపే చూస్తామంట. నేను భయంకరమైన కరువు అనిపించాను. స్థలం కొని మందిరానికి డబ్బులు తీసుకువచ్చి అప్పులయ్యి ఆ టైంలో భయంకరమైన ఇబ్బంది పడ్డా. కానీ అది కాదు కరువు దేవుడి చెప్పి ఇక కరువులను దేవుడు వెతకడం ప్రారంభించారు. మన ఆలోచనలో బ్రతికినంత కాలం అప్పులు, మన ఆలోచనలు బ్రతికినంత కాలం కరువు, మన ఆలోచనలు బ్రతికినంత కాలం ఇబ్బందులు వస్తా ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిని చూడటం ప్రారంభిస్తే, ఏదైతే కలిగి ఉన్నావో ఆ దర్శనం, ఆ వాగ్దానం, ఆ మాట వైపు చూడటం ప్రారంభిస్తే దేవుడు ఆ మాటలో నుంచి మనకు రగిలించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చదివాను నేను, ఇప్పొచ్చి నా మాట అగ్ని వంటిది కాదు. ఆయన మాట ఎప్పుడు అగ్ని వంటిగా మారుతుందంటే ఆ మాటగా చూసినంత కాలం అది మాటే, కానీ ఆ మాటను నమ్ముతా ఉంటే ఆ మాట ప్రత్యక్షతగా మారి, ఆ మాట అగ్నిగా మారి నీ జీవితంలోనికి ఒక్కొక్కటిగా దేవుడు ఇవ్వడానికి కోరుకుంటాడు ఆయన. ఒకవేళ ఆ వాగ్దానము నమ్మకపోతే, ఒకవేళ ఆ వాగ్దానం వైపు చూడకపోతే అది ఎప్పుడు కూడా మన పరిచయంలో 30 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా వాగ్దానం లాగానే ఉంటుంది. అది ప్రత్యక్షతగా మారదు. అది ఎప్పుడైతే ప్రత్యక్షతగా మారుతుందో అప్పుడే దానిలో నుంచి మనకు సమృద్ధిని దేవుడు తీసుకుంటాం. మా వయసులో ఏది కానీ పెట్టే ఖర్చు మాత్రం ఎక్కువ. ఎవరు అడగం. మొన్న 7 ఆదివారాల ఉపవాస ప్రార్థన అయిపోయింది. 7 ఆదివారాల చివరి రోజు భోజనాలకు ఒక 150 మంది చేసుకున్నాం. 150 మంది చేసుకుంటే చివరి రోజు ఏదో 2003 మా దగ్గర ఉన్నాయి, కానీ అంత పెట్టగలిగేది ఏమి మా దగ్గర లేదు. ప్రార్థన చేశాం, అప్పుడప్పుడు పక్కన పెట్టాం. నేను నమ్ముతా ఉన్నట్టుగా నేను ఈ మీటింగ్ను మాత్రం కరువును మాత్రం చూడకూడదు, సమృద్ధిని మాత్రం చూడాలి, సమృద్ధిని చూడాలి, దానినే చూడాలని చెప్పి పదే 7 ఆదివారాలు పలుకుతా ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఆ ఉన్న బియ్యంతో రైస్ చేశాను, కూర అన్ని చేసిన తర్వాత చివరిగా ఒక ఆయన వచ్చాడు. వాళ్ళ కొడుకు మా మందిరానికి వస్తాడు, వాళ్ళ అబ్బాయి, కానీ వాళ్ళ నాన్న మాత్రం మా మందిరానికి రాడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఎంతైతే ఖర్చు పెట్టానో ఒక 7,200 రూపాయలు, ఆ 200 రూపాయలు తప్ప ఆ ఒక్క వ్యక్తి 7,000 రూపాయలు చేతులు పెట్టింది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మా వాడు అంటాడు ఏందో మీ నాన్న 7,000 ఇచ్చాడు మళ్ళీ చదువుతుంది అంటే, లేదు మా నాన్న అసలు ఎవరికి అసలు పాస్టర్ అయినా మా నాన్న, కానీ ఎందుకు ఇచ్చాడు మనం తీసుకుంటాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనము వాడిస్తాడు వీడిస్తాడు చూసినంత కాలం అసలు వాడు ఇవ్వడు. ఎందుకంటే వాడిని కంట్రోల్ చేసేది వేరే. ఎంత కాలం మనం ప్రయాస పడ్డా కానీ అసలు అవి మన దగ్గరికి నేనైతే గట్టిగా నమ్ముతాను. అది సిద్ధాంతం లాగా మీరు తీసుకోమాకండి. మీకు అంత విశ్వాసంలోని కానీ వస్తే మా మళ్ళా నవాబు ఖచ్చితంగా దేవుడిస్తారు. ఇప్పటికీ మా మందిరంలో దశభాగాలు ఇచ్చేది ముగ్గురే. ఎప్పుడు అల్లా మొదటగా వచ్చారు ఆ ముగ్గురే. కానీ ఇవ్వండి అని ఏ రోజు కూడా నేను వాళ్ళని, ఎందుకంటే వాళ్ళని ఇవ్వకుండా చేసేది, కంట్రోల్ చేసేది ఒక స్పిరిట్. దానిని మనం ప్రార్థనలో కంట్రోల్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఒక పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు సంఘములో వాళ్ళే ఒలీవ ఒక్కలుగా మారి మనల్ని సమృద్ధిగా చేయడానికి దేవుడు వాళ్ళే వాడుకుంటాడు. అదే నేను నమ్ముతాను. ఈలోపే మనం తొందరపడిపోయి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే వాడు ఇవ్వకపోక ఆత్మీయత దిగదా వెళ్ళిపోతారు. అట్లాంటి నేను పెద్ద దగ్గర పెరిగాను. ఎంతమంది పోగొట్టుకున్నారు వాళ్ళు. అవ్వకూడదు. మన దేవుడు నేనేం నమ్ముతా, మన దగ్గర ఉన్న అది ఉంచే దేవుడు ఇస్తాడని మనడు. అసలు నేనమ్ముతా మన దగ్గర ఒక 60 మంది విశ్వాసున్నారు. ఆ 60 మంది ద్వారానే దేవుడు ఇస్తాడని చెప్పి మనం ఎందుకు చూడాలి? దేవుడు ఇవ్వాలనుకుంటే దాని మీద చేసుకొని మనల్ని సమృద్ధికి దేవుడు తీసుకొని వస్తాడు. అది విశ్వాసం. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలనుకుంటే కానీ మనం ఒకటే, వాళ్ళు చూసి ఇది చూసి అది కాదు మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు నేను వెళ్ళమన్నాడు ఆ ప్రాంతానికి,
నిలబెట్టడానికి ఒంటరిగా ఉన్న టైంలో కూడా దేవుడు నేను సమృద్ధిలో నేను తీసుకొని వచ్చి నేను నిలబెడతానని మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చిన వాడు నరుడు కాదు తప్పడానికి. మాట ఇచ్చిన వాడు పరిపాలించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని దాటిపోని దేవుడు. ఆయన పక్షాన మనం నిలబడము నేర్చుకుంటే మన పక్షాన ఆయన నిలబడము నేర్చుకుంటాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు షడ్రక్ మేషకు అబేద్నెగో టైంలో యవనస్తుల్ని పట్టుకొని పోతారు కదా, కానీ షడ్రక్ మేషకు అబేద్నెగో పక్షాన మాత్రమే దేవుడు నిలబడతాడు. మిగతా వాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడా? నిలబడ్డు కదా. నేను అనుకుంటాను వీళ్ళు ముగ్గురు వచ్చి దేవుని పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి వీళ్ళు ముగ్గురు పక్షాన్ని నిలబడ్డారు అని నేను నమ్ముతాను. మనము సంఘములో అసలు విశ్వాసంలో నుంచి సమృద్ధిని చూడకూడదు. మనము మన దర్శనములో నుంచి, మన పిలుపులో నుంచి, మన వాగ్దానములో నుంచి, దేవుడి క్రీస్తులో నుంచి మన సమృద్ధిని చూడాలి తప్ప విశ్వాసాలలో నుంచి అసలు సమృద్ధిని చూడకూడదు. ఎప్పుడైతే విశ్వాసిలో నుంచి సమృద్ధిని కానీ మనం కానీ చూసుకుంటే విశ్వాసే కరువులో ఉంటాడు. కరువు తప్ప మనకి ఏమి రాదు. సమృద్ధి కలిగిన వాడు దేవుడు, సమృద్ధి దేవుడు. ఆయనలో మనము చూడగలక ఆయనలో నుంచి తేడి చూస్తే ఎందరూ ఆయనను ఆనుకుంటారో వాళ్ళు బ్రతుకుతారు. ఆ కోణంలోనికి వచ్చి మనం కానీ పరిచర్యలో కానీ నిలబడితే ఖచ్చితముగా దేవుడు మనల్ని ఒక రోజు ఏ ప్రజల మధ్యనైతే ఇది సేవ చేయలేడు అనుకున్నారో, ఏ ప్రాంతములో అయితే ఇది వెళ్ళిపోతూ అనుకున్నారో, ఎవరి ముందైతే మనం అవమానపరచబడ్డామో, ఎవరి ముందైతే మనం ఒంటరిగా నిలబడ్డామో, ఎవరి ముందైతే ఏకాయిగా నిలబడ్డామో అదే ప్రజల ముందు దేవుడు నిలబెట్టి ఒక కేటములాగా దేవుడు మనం నిలబెడతాడు. కేటములాగా నిలబెడతాడు. ఇప్పుడేదో మేము గొప్ప పరిచయం మేము చేస్తామని చెప్పట్లేదు. మాకు వచ్చేది 55 మంది వస్తారు. వాళ్ళలో కొంతమంది సరిగ్గా రాదు కూడా. నేను గొప్పగా వెళ్ళిపోయాను కదా, నేను కూడా అదే విశ్వాసంలో కొనసాగుతున్నాను. దేవుడు నిలబెడతాడు, దేవుడు వాడుకుంటాడు, దేవుడు కరువులో కూడా సమృద్ధిని దేవుడు తీసుకొని వస్తాడు అని అదే విశ్వాసంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తా ఉన్నా. నేను కలిగి ఉన్న దర్శనం పట్టుకున్నాను, నేను కలిగి ఉన్న వాగ్దానం పట్టుకున్నాను. నా కలిగి ఉన్న ఆ వాగ్దానమే నన్ను బ్రతికిస్తుంది తప్ప విశ్వాసంలో మనల్ని బ్రతికించారు. దేవుడు మాత్రమే మనల్ని బ్రతికిస్తాడు తప్ప విశ్వాసులు మాత్రం మనల్ని బ్రతికించారు. మనము దేవుళ్ళు మాత్రమే ఆయనలో మాత్రమే మనము తేలి చూడగలిగితే దానిలో నుంచే సమృద్ధిని దేవుడు తీసుకొస్తారు. అది మనము ప్రార్థన అనుభవంలోనికి వచ్చి విశ్వాసాలను కంట్రోల్ చేస్తున్న ఆ ఆత్మల పక్షాన మనము యుద్ధము చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఒక్కొక్క పరీక్షలను నిలబెట్టక మనలో చేసి చిన్న పొరపాట్లు ఏంటంటే అది ప్రారంభి దేవుడు